ఇక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 504 స్నేహిత హిల్స్ అపార్ట్మెంట్ పేరం చెరువు అని చెప్పి నార్సింగి అడ్రస్ ఇచ్చి నార్సింగ్ అడ్రస్తో వారు నోటీస్ పంపించారు. కానీ నా ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా నేను 2023 ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా చూపించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా మరి చూడు అక్కడ హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులనేమో వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది, వారికి ఇచ్చిందేమో హైదరాబాద్లో నానక్రామ్గూడ నివాసంలో ఇచ్చారు. మరి వారికి తెలుసు, హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారని. అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే 160 సిఆర్పిసి కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కుక్ మండలానికి ఎందుకు నోటీసు సర్వ్ చేయలేదు అనేదే మా ప్రశ్న. అంటే ఇంత కక్ష మీకు మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డులు అంటున్నారు. మరి అఫీషియల్ రికార్డులు అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు, మాకొక నోటీసు, అదేవిధంగా కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం ఎలా ఉంటుంది? ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 వయలేషన్ కాదా? సమానత్వపు హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వయలేషన్ కాదా? ఇది ఉల్లంఘన కాదా? ఇక రెండవది, ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి 1-209, ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి. 1-209 కొడంగల్ గ్రామము, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 509338. ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్. అఫీషియల్ రికార్డ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది. ఆయన అడ్రస్ కొడంగల్ 1-209. కానీ 2023లో మార్చి 20వ తారీఖు నాడు 2023 మార్చి 20వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిండు. ఎందుకు? కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి, ఆయన ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయనకు సర్వ్ చేసిండు. ఎప్పుడు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ల లీకేజ్లో వేసిన సిట్టులో ఆయన విచారించడం కోసం మార్చి 20 నాడు 2023వ సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి హైదరాబాద్ ఇంటికి పోయి సర్వ్ చేసిండు. ఎందుకు? ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడని చెప్పేసి. ఆయన ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు, హైదరాబాద్ ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మాత్రం 1-209 కొడంగల్ అని ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, హోంమంత్రి. కేసీఆర్ గారికి ఇంకో న్యాయం. ఇదెక్కడి సమానత్వ హక్కు, ఇదెక్కడి చట్టము? ఏ విధంగా ఇంత ఘోరమైన వివక్ష ఎట్లా చూపిస్తున్నారు మీరు? కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని ముప్పు తిప్పలు పెట్టాలని, వేధించాలని, తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ వల్ల